ఏమొస్తూ అంటున్నానంటే నేను పర్ముటేషన్స్ అంటున్నానమ్మా. పర్ముటేషన్ అంటే అర్థం ఏంటంటే లీనియర్ పర్ముటేషన్ అని. మనం చేసేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిట్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే there are some 10 boys are there, 4 girls are there, and sorry, 4 have been 4 places are there. We have to selecting 4 out of these 10 and arranging them in a line అని అంటున్నాం. In a line అంటే ఒక లైన్లో వరుసగా అరేంజ్ చేయడం. That's called as a linear Morning. permutation. We start the class. Now So ఈ today's లీనియర్ topic పర్ముటేషన్ లో is మనం ఇంతవరకు ఏం చేసాము అని ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే జస్ట్ ఫర్ రికలెక్షన్ నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n things taken r at time is equal to npr అని ఒక ఫార్ములా మనం డిరైవ్ చేసాం. ఆ తర్వాత npr is equal to ఏమొస్తుంది అంటే n into n minus 1 into n minus 2 into so on ఒక ఆర్ ఫ్యాక్టర్స్ అంటే n minus r plus 1 అనేటువంటిది ఆర్ట్ ఫ్యాక్టర్గా రాసుకోవాలి అనేటువంటిది ఒక ఫార్ములా అనుకున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ ఏమనుకున్నామంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అనేటువంటిది కూడా దీన్ని రాసుకోవచ్చు అని అనుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏమనుకున్నామంటే మనము n ఫ్యాక్టర్లు అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి రాసుకున్నాం. n ఫ్యాక్టర్లు అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ సో ఆన్ చివరిగా అప్ టు 1 వరకు రాసుకోవాలి అనుకున్నాం. ఈ n ఫ్యాక్టర్లు అనేటువంటి దాన్ని np అని కూడా రాసుకోవచ్చు అని అనుకున్నాం మనం. Write it as npn also. Now నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఇదంతా కూడా లీనియర్ పర్ముటేషన్స్ వితౌట్ రిపిటేషన్. వీటన్నిటికి కూడా లీనియర్ పర్ముటేషన్ వితౌట్ రిపిటేషన్. సపోజ్ విత్ రిపిటేషన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమనుకున్నామంటే ద ఫార్ములా ఇస్ n to the power of r అనుకున్నాం. దిస్ ఈజ్ విత్ రిపిటేషన్. విత్ రిపిటేషన్ n పవర్ r అనుకున్నాం. నెక్స్ట్ ఫార్ములా ఏమనుకున్నామంటే విత్ అట్లీస్ట్ 1 ఈజ్ రిపీటెడ్ n to the power of r మైనస్ npr అని అనుకున్నాం. అంటే అట్లీస్ట్ 1 ఈజ్ రిపీటెడ్ అని. అట్లీస్ట్ 1 ఈజ్ రిపీటెడ్. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించి అంటే ఇవన్నీ కూడా లీనియర్ అనమాట. లీనియర్. సో లీనియర్కి సంబంధించి మనము తీసుకున్నటువంటి ఫార్ములాస్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ ఫర్ ది సర్క్యులర్ పర్ముటేషన్స్. సో ద కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ ఈజ్ సర్క్యులర్ పర్ముటేషన్స్. So if we take the circular permutation, circular permutation. Permutation is an arrangement. If the arrangement is in the form of a circle, it is called as a circular permutation. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక 5 ప్లేసెస్ ఉన్నాయనుకోండి. ఇది ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి, దిస్ ఈజ్ డి, దిస్ ఈజ్ ఈ. 5 places are there and 5 persons are there. So if they were being arranged in the form of a circle, it is called as a circular permutation. So if you take this is a direction, it is called as anti-clockwise direction. Whereas for the same circular permutation, we take this is A, this is B, C, D, E, and the direction is considered like this. This is the clockwise direction. This is clockwise. This is anti-clockwise. Anti-clockwise direction. We take that both are different. These two are different. Both are different. We are considering that the both directions are taken as different. That is the sense we are considering. Now, if we take that there are 5 objects or 5 persons sitting round a table or round a circle, because this is round, there is no first place. Round means I will give an example. Is a giant wheel or a horizontal wheel. మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇట్లా
తిరిగేటువంటి వీల్స్ అనేటువంటివి చూస్తూ ఉంటారు. మీరు ఎవరన్నా ఒక 5 మంది వెళ్ళి ఇట్లా ఒక హార్జంటల్ వీలో కూర్చున్నారనుకోండి, కూర్చునేటప్పుడు మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఎక్కడ కూర్చోవాలంటే ఎక్కడో ఒక చోట కూర్చోవాలి అనుకుంటారు, కానీ నేను ఫలానా చోటనే కూర్చోవాలి, ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఉండే కుర్చీలో కూర్చుంటేనే ఫస్ట్ ప్లేసు, లేదు దానికి ఎదురుగా ఉంటే ఫస్ట్ ప్లేస్ అని అనుకోరు కదా. కాబట్టి ఎక్కడైనా కూడా ఈ ఫస్ట్ ప్లేస్ అనే దానికి దీనికి వాల్యూ ఉండదన్నమాట. సో ఫస్ట్ ప్లేస్ అనేటువంటిది వాల్యూ లేదు కాబట్టి మొదటి వ్యక్తి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఒక 5 మందిని తీసుకుంటున్నాం, n=5 అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఎన్ని అంటే 5 ప్లేసెస్ ఉన్నాయి అనుకుంటున్నాం. మొదటి వ్యక్తి ఎక్కడైనా కూర్చోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్న వెంటనే ఈ ప్లేస్కి వాల్యూస్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఏకు ఫ్రెండ్ బి, నేను ఇక్కడే కూర్చుంటాను, కాదు ఏకు ఫ్రెండ్ బి నేను ఎదురు కూర్చుంటాను, లేదు ఈ పక్క కూర్చుంటాను, అట్లా అనుకోవచ్చు. కాబట్టి వీటికి ప్లేస్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అని ఇలా ప్లేస్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి 5గురిలో ఒకరు వచ్చి ఇక్కడ కూర్చొనేసారు కాబట్టి ఇంకా ఎంతమంది ఇక్కడ మిగిలి ఉంటారు అంటే n-1 = 4 మిగిలి ఉంటారు. ఈ 4 పర్సన్స్కు 4 ప్లేసెస్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ number of permutations is equal to n అంటే here we are considering n = 4 and r is also equal to 4 number of permutations. Now anybody can answer? 4 factorial. 4 factorial. Good. 4 factorial లేదా 4p4 వస్తాయి అన్నమాట. therefore ఒక 5 ఆబ్జెక్ట్స్ మన దగ్గర ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఎన్ని వచ్చినాయంటే 4 ఫ్యాక్టర్లు వచ్చినాయి. దీన్నే మనం 5 - 1 ఫ్యాక్టర్లు అని కూడా రాసుకోవచ్చు. దీన్ని జనరలైజ్ చేస్తే మనం ఇప్పుడు ఏం చెప్తామంటే therefore number of circular permutations of n dissimilar things taken all at a time is equal to n-1 factorial. This is the formula. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఈ బాక్స్లో వేసినటువంటిది ఫార్ములా అన్నమాట. Number of circular permutations of n dissimilar things taken all at a time is equal to n-1 factorial. ఇది నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ కు మనం వాడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఫార్ములా అన్నమాట. సో పర్ముటేషన్ అంటే లీనియర్ పర్ముటేషన్ రాస్తాం. సర్క్యులర్ పర్ముటేషన్ అన్నప్పుడు మనము కంపల్సరిగా సర్క్యులర్ అనేటువంటి వర్డ్ యూజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, నౌ దీన్ని మీరు త్వరగా నోట్ చేసుకోండి. ఐ విల్ గో టు ద కంటిన్యూ విత్ ద నెక్స్ట్ పాయింట్. Is completed, sir. Very good. ఇది కంపల్సరీ నోట్ చేసినాలి. నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఆఫ్ n dissimilar things taken all at a time is equal to n-1 factorial. ఇది మీరు నోట్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్. దిస్ ద ఫార్ములా. కంప్లీటెడ్? ఎరేస్ చేస్తున్నాను. Yes sir, completed. సో n డిఫరెంట్ థింగ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసామంటే సర్క్యులర్ పర్ముటేషన్స్ కనుక్కోవాలంటే n-1 ఫ్యాక్టరియల్ ఫార్ములా వాడాలి అని అనుకున్నాం. సో n-1 ఫ్యాక్టరియల్ ఫార్ములా అనేటువంటిది వాడేటువంటి సందర్భంలో మనం ఇంకా ఏమనుకున్నామంటే
ది క్లాక్వైజ్ డైరెక్షన్ అండ్ దెన్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ బోత్ ఆర్ డిఫరెంట్ అనుకున్నాం మనం. క్లాక్వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ బోత్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డిఫరెంట్ అని అనుకున్నాం. కానీ బట్ ఇన్ సమ్ కేసెస్ ది క్లాక్వైజ్ అండ్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్స్ టు బి టేకెన్ యాజ్ సేమ్ అంటారు. సో డైరెక్షన్ ఇఫ్ clockwise and anti-clockwise directions are considered as same, then number of circular permutations of n objects is equal to ఏంటి ఫార్ములా అంటే సేమ్ ఫార్ములా n-1 ఫ్యాక్టోరియల్ అనేటువంటి ఫార్ములాని వాడతాం. కానీ మనం ఏం చేస్తుంటే ఒక బై 2 రాసుకుంటాం. బికాస్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఉన్న వాటిలో సగానికి సగం అయిపోతాయి. అవి హాఫ్ ఆఫ్ ద నంబర్ ఇట్ విల్ బి రెడ్యూస్డ్, హెన్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ యాక్చువల్ సర్క్యులర్ పర్ముటేషన్స్ అవుతాయి. సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు సేమ్ అనేటువంటి ఉద్దేశం మనకు ఎప్పుడు కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఈ ఫార్ములా ఎప్పుడు, ఇది కూడా ఒక ఫార్ములా. మరి ఈ ఫార్ములా మనం ఎప్పుడు అప్లై చేయవలసి ఉంటుంది అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా గార్లాండ్ కానీ నెక్లెస్ ఓకే, అండ్ దెన్ ఇంకా బీడ్స్ పూసలతో చేస్తారు చూసారా, ఇవన్నీ కూడా బీడ్స్. ఇట్లాంటి సందర్భాలలో ఇన్ దీస్ కేసెస్ we consider both the clockwise and anti-clockwise directions are to be treated as same. Therefore in these three cases, especially garland and necklace only we will be asking. Garland is made of flowers, necklace is made of stones. Of course it may be a valuable stone, jewelry it may be called, but anyhow it's a stone only, made of stones, color stones. So colorful flowers, colorful stones, and then colorful beads. And in these cases we take that the formula n-1 factorial divided by 2. That's the formula we use. Now using these concepts we can directly enter into the exercise 5C of page number 176. సో ఎక్సైజ్ 5C అనేటువంటిది నిన్న మీకు ఫోటో పెట్టి ఉంచాను, నిన్న మొన్న పెట్టేసినట్టున్నాను. అది ఎగ్జాంపుల్ మీరు చేయమని కాదమ్మా, ఎందుకంటే మనము చెప్పబోయేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నామంటే ముందరే మీకు ఫోటోలు పెడుతున్నాను, మీరు ప్రాబ్లమ్స్ నోట్స్లో రాసుకుంటారు అని. ప్రాబ్లమ్స్ నోట్స్లో రాసుకోవడం మూలంగా ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రాసేటప్పుడు కొంచెం వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంచుతారు, క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా అడుగుతున్నారు కొంత ఐడియా వస్తుంది. ఆ తర్వాత నేను చెప్పేటప్పుడు మీరు డివైస్లో చూసుకోలేరు కాబట్టి నోట్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఎక్సైజ్ 5C పేజ్ నెంబర్ 176 అని రాశాను, మీరు నోట్స్లో రాసి పెట్టి ఉంటారు. నేను క్వశ్చన్ మళ్ళీ మొత్తంగా ఇక్కడ రాయటం లేదు, అందుకని మీరు రాసినటువంటి క్వశ్చన్ చూసుకుంటే ఈ లోపల నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. దట్స్ ద పర్పస్. సో ఆల్ ఆఫ్ యూ నోట్ ఆన్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఎక్సర్సైజ్ బిఫోర్ ద క్లాస్ ఓన్లీ. Now first question is find the number of ways of arranging 7 persons around a circle. ఇక్కడ మనకు 7 persons ఉన్నారు, వీళ్ళందరినీ రౌండ్ ఏ సర్కిల్ అరేంజ్ చేయాలి. రౌండ్ ఏ సర్కిల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని అని అడిగారు. నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని అడిగితే మనం వాడాల్సినటువంటి ఫార్ములా, ఇది రౌండ్ ఏ సర్కిల్ అన్నారు కాబట్టి ఫార్ములా ఏంటి అంటే n-1 ఫ్యాక్టోరియల్.
సో n అంటే ఇక్కడ మనకు 7 ఇచ్చారు. ఇట్ ఈస్ 7 minus 1 factorial is equal to 6 factorial. That's the answer for this. Therefore, number of circular permutations of n different persons are different. Persons అంటే definitely different కదా. Persons definitely will be different. అది మనకు ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ లేదా దీన్ని కామన్ సెన్స్ అని కూడా అంటారు. No two persons are identical. Therefore, definitely we take them as different. Now the first question. First question అర్థమైన వాళ్ళు ఒకసారి yes చెప్పండి. From Karnool branch. Yes, sir. Good. From Vijayawada. Yes, sir. And then from Guntur. Sir. అర్థం కాని వాళ్ళు నో చెప్పండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్. ఎక్సైజ్ మొత్తం దీని మీద నడుపుతున్నాను నేను. అర్థం కాని వాళ్ళు ఎవరన్నా నో చెప్పండి అమ్మా. విభా ఎస్ నోనా? నాట్ ఫాలోయింగ్. ఓకే. సో ఎవరు నో చెప్పలేదు. I will take it as granted that everybody understood. Now second question. Now let us take the second question. Second question, what is asking here is find the number of ways of arranging the chief minister and 10 cabinet ministers at a circular table so that the chief minister always sits in a particular seat. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక సీఎం అనేటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్స్. మా తేజస్వి ఫ్రమ్ విజయవాడ బ్రాంచ్. తేజస్వి ప్రజెంట్ కదా. తేజస్వి ఒకసారి ఎస్ చెప్పమ్మా. నువ్వు నీ పక్కన డిస్టర్బెన్సెస్ బాగా వస్తున్నాయమ్మా, క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఒకసారి నువ్వు మ్యూట్ చేయండి ఇది. గుడ్. నా క్యాబినెట్ మినిస్టర్స్, ఆఫ్ కోర్స్ ఈ మినిస్టర్స్ వాళ్ళు ఎవరైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మనకు కౌంట్ 10 మంది ఉన్నారు అని. సో వీళ్ళందరినీ మనం ఏం చేయాలంటే ఒక సర్కిల్ వెంబడి అరేంజ్ చేసుకోవాలి. అన్ని విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటారు. అంటే ఒకసారి మనం చిన్న డయాగ్రామ్ ఇట్లా వేసుకుందాం. ఇదంతా సర్కిల్ అనుకుందాం. ఇదంతా సర్కిల్ అనుకుంటే సీఎం అనేటువంటి వ్యక్తి ఎక్కడో చోట కూర్చుంటాడు. సరే మనము టీవీలో చూస్తుంటాం కాబట్టి సీఎం కరెక్ట్గా ఇక్కడే కూర్చున్నాడు అనుకుందాం. సీఎం ఇక్కడ కూర్చుంటారు. సీఎం ఇక్కడ కూర్చుంటే ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరికీ ఇట్లా 10 మందికి 10 కుర్చీలు ఉంటాయి కదా. రౌండ్ ద టేబుల్ అన్నారు కాబట్టి రౌండ్ వేసుకోవాలి మనం. 4, 5, 6, 7, 8, 9. These 10 can be arranged in these 10 places. In how many ways? 9 factorial. No, because సీఎం అనేటువంటి వ్యక్తి కదులుతాడా? కదలడు కదా. అందుకని సీఎం ఆల్రెడీ ఎప్పుడైతే మనకు ఆక్యుపై చేసినాడో, సీఎం అనేటువంటి వ్యక్తి ఆక్యుపై చేసినాడో వెంటనే వీటన్నిటికీ ప్లేస్ వాల్యూస్ వస్తాయి. మనం ఎందుకు n-1 ఫ్యాక్టరీలు అని చెప్తున్నామంటే మొదటి వ్యక్తి కూర్చోవడం అనేటువంటిది ఎక్కడైనా జరుగుతుంది అన్నారు. అంటే మనం ఒక పని చేయాలి. ఇప్పుడు ఏం పని చేయాలి? 10 క్యాబినెట్ మినిస్టర్స్ ప్లస్ సీఎం అంటే అప్పుడు 10 + 1 = 11 అనుకోవాలి. 10 + 1 = 11 అనుకుంటే n-1 ఫ్యాక్టరీ ఫార్ములా పనిచేస్తుంది. మొత్తం 11 మంది ఉన్నారు ఇక్కడ. సీఎం ప్లస్ 10 క్యాబినెట్ మినిస్టర్స్ 11 అవుతారా? నేను సీఎం కూర్చోబెట్టేసాను కాబట్టి 10 చెప్తున్నాను. ఒకవేళ సీఎం కనుక మనం కూర్చోకుండా ఉన్నట్లయితే 11 అవుతారు. ఇప్పుడు నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ లేదా నంబర్ ఆఫ్ సర్క్యులర్ అది పర్ముటేషన్స్. నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 11-1 ఫ్యాక్టోరియల్ రాసుకుంటే సరిపోతుంది. 11-1 ఫ్యాక్టోరియల్. ఓ పని చేయండి, సీఎం కూడా కలిపేసుకోండి, అది బెస్ట్. 10 మంది వీళ్ళు ఉన్నారు ప్లస్ సీఎం ఒకడు ఉన్నారు, మొత్తం 11 మంది 11 అవుతారు. సో నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఫ్యాక్టోరియల్ ఫార్ములా 11-1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 10 ఫ్యాక్టోరియల్. ఓకే, త్వరగా నోట్ చేసేయండి అమ్మా. వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్.
మా తేజస్వి ఒకసారి మ్యూట్ చేయమ్మా, ఇంకా మళ్ళా ప్రెస్ చేయొద్దు దాన్ని. Yes, sir. తేజస్వి, ఐఎమ్ ఆస్కింగ్ తేజస్వి, షీఈ్ చేసావు కదా, అలాగే ఉంచి. ఇంకా నీ సౌండ్స్ ఏమి క్లాస్లోకి ఎంటర్ కావు. ఇంకా నువ్వేం ప్రెస్ చేద్దామా? వెరీ గుడ్. ఏమన్నా కంప్లీట్ చేస్తారా? Yes, sir. ఓకే. Yes, sir. Yes, sir. I am erasing. Right. So next is the third question. Third question. Find the number of ways of preparing a chain with 6 different colored beads. ఇప్పుడు చూడండి, చైన్ అన్నారు. చైన్ అంటే మన నెక్లెస్, గార్లెండ్, చైన్స్ ఇలా అనుకున్నాం కదా. n is equal to 6 అండ్ కలర్డ్ బీడ్స్ అని అంటున్నారు. కాబట్టి నంబర్ ఆఫ్ చైన్స్. 6 minus 1 by 2 factorial. Good. Number of chains is equal to formula n minus 1 factorial divided by 2 is equal to 6 minus 1 factorial divided by 2 is equal to 5 factorial by 2 is equal to 120 by 2 is equal to 60. Okay, 60 is the answer for this. And next is దీంతోటి మనకు 2 marks questions అయిపోయినాయి. These type of questions are frequently asking for the IP examination. 2 marks అడుగుతున్నారు. అలాగే sometimes in MCET also they will be asked. You should remember that whenever the direction clockwise anti-clockwise directions are not to be taken as different than n minus 1 factorial by 2 అనేటువంటి ఫార్ములా వాడుకోవాలి. అయితే మనకు నెక్లెస్, చైను, గార్లెండ్ అనేటువంటి సందర్భాలు ఎప్పుడు వచ్చినా కూడా మనం ఇదే ఫార్ములా వాడుకోవాలి. ఈరోజు మీకు నేను ఈ మోడల్ సమ్స్ హోంవర్క్ ఇస్తాను. ఎగ్జాంపుల్ సమ్స్ కంపల్సరీగా చేయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్ మాత్రమే ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా చేయాలి. నౌ వి విల్ గోయింగ్ టు ద సెకండ్ రోమన్ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ పేజ్ నెంబర్ 177. Find the number of ways of arranging 4 boys. Boys నలుగురు ఉన్నారట. And then girls are there. There are 3 girls are there. 4 boys and 3 girls round a circle so that all the girls sit together. Condition ఏం పెట్టినారంటే all the girls sit together. అందరు గర్ల్స్ కూడా కలిసి కూర్చోవాలి అంటున్నారు. సో వీళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలంటే ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చోపెట్టాలి. అయితే కండిషన్ అంటే ఈ ముగ్గురు గర్ల్స్ కూడా ఎప్పుడు కలిసే కూర్చోవాలి, వాళ్ళు విడిపోకూడదు అని. అందుకని ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఒక గర్ల్ని కూర్చోబెడతాం, ఇక్కడ ఒక గర్ల్ని కూర్చోబెడతాం, ఇక్కడ ఒక గర్ల్ని కూర్చోబెట్టి ఏం చేద్దామంటే వీళ్ళ ముగ్గురికి కూడా మనం ఒక బెంచ్ చేద్దాం. ఇలా ఇది బెంచ్. సో బెంచ్ వేసేసాం ముగ్గురు గర్ల్స్కు. నెక్స్ట్ బాయ్స్కి ఏం చేసామంటే చైర్స్ వేసాం. సో దిస్ ఈజ్ బాయ్స్ B1, B2, B3,
B4. Whereas here G1, G2, G3. లోపల ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి అట్లా G అని చెప్తాను. 1, 2, 3. 3 గర్ల్స్ ఆర్ సిట్టింగ్. సో వీళ్ళందరినీ మనం సర్కిల్లో తిప్పాలి. ఇప్పుడు సర్కిల్లో తిప్పాలంటే వీళ్ళందరూ కలిసి 1, ఇక్కడ 2, ఇది 3, ఇది 4, ఇది 5, మొత్తం 5 ఉన్నారు. అంటే మనకు n ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5. కాబట్టి నెంబర్ ఆఫ్ సర్క్యులర్ కాంపిటీషన్స్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఫ్యాక్టోరియల్ ఫార్ములా ప్రకారం ఈజ్ ఈక్వల్ టు 5-1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అయితే ఇక్కడ గర్ల్స్ ఉన్నారు చూసారా, గర్ల్స్, వీళ్ళ ముగ్గురు గర్ల్స్ ఏం చేస్తారంటే దే విల్ బి ఇంటర్చేంజింగ్. అంటే వీళ్ళల్లో వీళ్ళు బెంచ్లోనే కూర్చొని ఉంటారు, కానీ ఇంటర్చేంజెస్ అవ్వచ్చు. ఈ G1 అక్కడికి, G2 ఇక్కడికి, ఆ G3 ఆ ఫస్ట్ ప్లేస్కు, G1 లాస్ట్ ప్లేస్కి, ఇలా ఇంటర్చేంజ్ అవ్వచ్చు. అంటే దీస్ 3 కెన్ బి ఇంటర్చేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ 3 ఫ్యాక్టరల్ వేస్. సో గర్ల్స్ ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురికి 3 ప్లేస్లు ఉన్నాయి బెంచ్లో, కాబట్టి ఇట్ బికమ్స్ ఎ లీనియర్ పర్ముటేషన్ లాగా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్చేంజ్ అవుతున్నారు. therefore number of permutations of the 3 girls among themselves is equal to 3 factorial. So girls 3 girls can be interchanged in 3 factorial ways. Therefore total number of permutations circular permutations is equal to మొట్టమొదటి మనకు 4 ఫ్యాక్టర్లు వచ్చింది. ఆ 4 ఫ్యాక్టర్లు ఇంటూ గర్ల్స్ ఇంటర్చేంజ్ 3 ఫ్యాక్టర్లు రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి. 4 ఫ్యాక్టర్లు ఇంటూ 3 ఫ్యాక్టర్లు అనేటువంటిది మనకు వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్. 4 ఫ్యాక్టర్లు అంటే 24, 3 ఫ్యాక్టర్లు అంటే 6, మల్టిప్లై చేసుకుంటే 144 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నోట్ చేయండి ఇది. Now question number 2, second Roman, second sum of page number 177. Find the number of ways of arranging 7 men and 4 ladies. ఇక్కడ men is equal to 7 అన్నారు, ladies is equal to 4 అన్నారు. In a circular table so that no 2 ladies wish to sit together. కండిషన్ ఏమంటున్నారంటే no 2 ladies are sit together. అంటే ఏ ఇద్దరు కూడా లేడీస్ పక్కన అడ్జసెంట్గా కలిసి రాకూడదు అంటున్నారు. సో మనం ఏం చేద్దామంటే లేడీస్ కలిసి రాకూడదు అన్నారు కాబట్టి మెన్ కలిసి రావచ్చు కదా, వాళ్ళ మీద కండిషన్ ఏం లేదు. అందుకని ఫస్ట్ మనము సర్కిల్లో మెన్ను పెడదాం. 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇక్కడ మనం మెన్ను పెట్టాం. M1, M2, M3, M4, M5, M7. This is
M6. ఇట్లా మనం 7 మెన్ను సర్కిల్లో తిప్పాలి. సో 7 మెన్ను మాత్రమే ఫస్ట్ మనం అరేంజ్ చేసుకుందాం. అరేంజ్ చేసుకుంటే మరి నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్, నంబర్ ఆఫ్ circular arrangements of 7 men is equal to anta ante formula n minus 1 factorial is equal to 7 minus 1 factorial is equal to 6 factorial. ఇన్ని విధాలుగా మనం వీళ్ళను అరేంజ్ చేయవచ్చు. అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు లేడీస్ ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే లేడీస్ ఆర్ 4 ఇన్ నెంబర్. ఇప్పుడు ఏం చేద్దామంటే లేడీస్కి మనం ఎన్ని ప్లేస్లు లెక్క పెట్టుకున్నామండి. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 8. There are 7 places for ladies. So these 7 places are the gaps between two men. The gaps between two men we are choosing so that there is no chance for the ladies, any two ladies being together. సో ఇక్కడ ఏ ఇద్దరు లేడీస్ కూడా కలిసి కూర్చునే అవకాశం లేకుండా మధ్యలో మెన్ ఉండేట్టుగా మనం అరేంజ్ చేస్తున్నాం. అందుకని 7 గ్యాప్స్లో మనము 4 లేడీస్ను అరేంజ్ చేస్తున్నాం. అంటే నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్. ఇప్పుడు తీసుకునేటువంటి పర్ముటేషన్స్ మనం ఏం చేయాలంటే లీనియర్ కింద తీసుకోవాలి. ఎందుకనంటే మెన్ను కూర్చొని వేశారు, ఇంక వాళ్ళు కదలరు కాబట్టి వీళ్ళకి ప్లేసులు వాల్యూస్ వచ్చేసాయి. 7 ప్లేసెస్లో 4 లేడీస్ కూర్చోబెట్టాలి. నంబర్ ఆఫ్ permutations of 4 ladies in 7 places. 7 places అంటే ఇక్కడ n is equal to 7 అని చెప్పాలి, r is equal to 4 అని చెప్పాలి. ఫార్ములా నంబర్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్స్ ఫార్ములా మనం వాడాలి. NPR అవుతుంది is equal to 7p4 అవుతుంది. 7p4. ఓకే. సో మొట్టమొదట ఈ మెన్ను మనము అరేంజ్ చేసేటప్పుడు సర్కిల్ అని తీసుకున్నాం. కారణం ఏంటంటే సర్కిల్ మొత్తం ఖాళీ ఉంది, ఖాళీ సర్కిల్లో 7 మెన్ వచ్చి కూర్చోవాలి అంటే ఫస్ట్ ఎవరు వచ్చి ఏ ప్లేస్లో కూర్చున్నా ఫస్ట్ ప్లేస్ అనేది ఎక్కడ ఉండదు కాబట్టి మనకు 7 - 1 ఫ్యాక్టరియల్ ఫార్ములా వచ్చేసింది. మెను కూర్చున్న తర్వాత ఇంకా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. ఎందుకని ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా వచ్చేస్తుంది. therefore 7 places are fixed up and 4 ladies are there. Linear permutation formula clearly NPR 7p4. So therefore total permutations 6 factorial into 7p4. good. Total permutations is equal to 6 factorial into 7p4. రెండింటిని మనం మల్టిప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం మెన్ను అరేంజ్ చేయాలి. మెన్ అరేంజ్ చేసిన తర్వాత లేడీస్ని కూడా అరేంజ్ చేయాలి. బోత్ ద థింగ్స్ మస్ట్ బి డన్. therefore one after the other and రెండు చేయాలి కాబట్టి మనం వీటిని మల్టిప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. ఇక్కడ మనం థర్డ్ సమ్. Find the number of ways of arranging 7 guests and a host in a circular table. ఇక్కడ guest is equal to 7 అన్నారు and host is equal to 1 అన్నారు. వీళ్ళందరినీ కూడా సర్కిల్ టేబుల్లో పెట్టాలి. అయితే ఇఫ్ 2 particular guests wish to sit on either side of the host, 2 guests sit on either side of host. ఇది మనకు కండిషన్. మనం ఏం చేద్దామంటే ఒక సర్కిల్ వేసుకుందాం. సర్కిల్ వేసుకొని ఏం చేద్దామంటే ఒక హోస్ట్ అంటే పిలిచిన వ్యక్తి అమ్మ, ఇతను హోస్ట్ అనుకున్నాం. హోస్ట్. ఈ హోస్ట్కి పక్కల ఈ వైపు ఆ వైపు 2 ప్లేసులు ఉన్నాయి. ఈ 2 ప్లేస్లలో ఎవరైతే గెస్ట్లు మేము ఇక్కడే కూర్చుంటామంటున్నారో ఆ ఇద్దరు గెస్ట్లను G1
G2ని ఇక్కడ కూర్చోబెట్టేసి వీళ్ళ ముగ్గురికి కలిపి ఏం చేద్దామంటే ఒక బెంచ్ ఇచ్చేద్దాం. మనం బెంచ్లో కూర్చోబెడదాం. సో దే విల్ సిట్ ఆన్ ఏ బెంచ్. సో ఉన్నటువంటి గెస్ట్లు 7, అందులో ఇద్దరు మేము ఇక్కడే కూర్చుంటాం ఈ 2 ప్లేస్లలో అంటున్నారు. మీరు కూర్చోండి అని చెప్పాం. హోస్ట్ ఎక్కడైనా కూర్చోవచ్చు, కూర్చొనేసాడు. కూర్చున్న తర్వాత ఇంకా గెస్ట్లు ఎంతమంది ఉంటారంటే 7 - 2 ఉంటారు. ఇద్దరు కూర్చున్నారు కాబట్టి, అంటే ఇక్కడ 5 ప్లేసెస్ ఖాళీ ఉంటాయి. ఈ 5 ప్లేసెస్, సో దిస్ ఈజ్ 1 అనుకున్నాం. ఎంత ఒక యూనిట్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ 6. సో హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సర్కిల్? అంటే 1 2 3 4 5 6 ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు ఇప్పుడు మనకు లెక్క. కాబట్టి ఈ 6 ఆబ్జెక్ట్స్ను ఎన్ని రకాలుగా మనము సర్కిల్లో తిప్పవచ్చు అంటే 6 - 1 ఫ్యాక్టరియల్ వేస్ తిప్పవచ్చు. ఓకేనా? 6 - 1 ఫ్యాక్టరియల్ వేస్ వీటిని సర్కిల్లో మనం తిప్పవచ్చు. కాబట్టి ఇట్ ఈ 6 - 1 ఫ్యాక్టోరియల్ వేస్ తిప్పవచ్చు. తిప్పిన తర్వాత వీళ్ళల్లో వీళ్ళిద్దరు ఉన్నారు చూస్తారా, ఈ గెస్ట్ వీళ్ళిద్దరు ఇంటర్చేంజ్ అవుతారు. ఈయన ఇక్కడికి వస్తే ఆయన అక్కడికి పోతాడు. ఇంటర్చేంజెస్ అనేటువంటివి చేసినప్పుడు వాళ్ళ కండిషన్ ఏం వైలేట్ అవ్వరు. దే విల్ బి సిట్టింగ్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద హోస్ట్కి అటు ఇటుగా కూర్చొని ఉంటారు. కాబట్టి interchange of two guests can be done in 2 factorial ways. Therefore, number of circular permutations satisfying the given condition is 5 factorial into 2 factorial. 5 factorial into 2 factorial. 5 factorial into 2 factorial అంటే దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 5 factorial is 120 into 2 factorial into 2 is equal to 240 ways. సో ఈ కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు నో అని చెప్పండి. ఫస్ట్ అర్థమైన వాళ్ళు వేసి చెప్పండి. ఓకే. అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, ఎందుకంటే నాకు కొంచెం డౌట్ ఉంది మీకు అర్థమైందా లేదా అని. అవి మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను నేను. అంటే దీంట్లో మనం 2 రకాలైనటువంటి లాజిక్లు ఉన్నాయి. ఇక్కడ మనం 2 రకాలుగా అప్రోచ్ అవ్వచ్చు. ఆ 2 రకాల అప్రోచ్లలో నేను మీకు ఒక రకం అప్రోచ్ చెప్పాను. ఇప్పుడు ఎలా అంటే ఒక హోస్ట్ని మనం ఎక్కడైనా కూర్చోపెట్టుకోవచ్చు. ఒక పర్టికులర్ ప్లేస్లో ఎక్కడో వచ్చాడో కూర్చున్నాడు అనుకుందాం. ఆ హోస్ట్కు అటు ఇటుగా ఉన్నటువంటి 2 ప్లేస్లను తీసుకొని ఆ 3 ఒక యూనిట్ లాగా ఒక బెంచ్ లాగా అనుకునేసేసి ఆ బెంచ్ ఒకటి ఉంది, ప్లస్ మిగిలినటువంటి గెస్ట్లలో ఇద్దరు ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు కాబట్టి 5 ప్లేసెస్ ఉన్నాయి. బెంచ్ 1 ప్లేసు ప్లస్ రిమైనింగ్ 5 టుగెదర్ 6 ప్లేసెస్. ఈ 6 ప్లేసెస్ను మనం సర్కిల్లో తిప్పాం. దానికి ఫార్ములా ఏంటంటే 6 - 1 ఫ్యాక్టోరియల్ అని అనుకున్నాం. n - 1 ఫ్యాక్టోరియల్ ఫార్ములా ప్రకారం చేసాం. అండ్ దెన్ ఈ గెస్ట్లను ఇద్దరిని కూడా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. హోస్ట్ అటు ఇటుగా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇంటర్చేంజ్ చేయవచ్చు. ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, therefore number of permutations is 5 factorial into 2 factorial రాశాం. అదొక లాజిక్. ఇంకొక లాజిక్ ఏంటి అంటే ఇది కూడా సేమ్ ఆన్సర్ అదే వస్తుంది. మనం హోస్ట్ని ఫిక్స్ చేసాం. హోస్ట్ ఈజ్ బిన్ ఫిక్స్డ్ అప్. హోస్ట్ ఫిక్స్ చేసిన వెంటనే గెస్ట్లు అటు ఇటు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు. మేమిద్దరం ఇక్కడ కూర్చుంటామని కూర్చొనేస్తారు. కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళు ముగ్గురు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఆ కూర్చునేటువంటి ఇద్దరు గెస్ట్లను మనం అటు ఇటుగా 2 ఫ్యాక్టరీ వేస్లో ఇంటర్చేంజ్ చేయవచ్చు. ఇంకా ఎప్పుడైతే ఒక ప్లేస్ అనేటువంటిది ఫిక్స్ అయిపోయిందో, అంటే బెంచ్ అనేటువంటిది ఫిక్స్ అయిపోయిందో, అప్పుడు ఏమైపోతుంది, మిగిలినటువంటి ప్లేసులు 5 అవుతాయి. ఆ బెంచ్ని మనం ఫిక్స్ చేసుకుంటే మీ రిమైనింగ్ 5 అవుతాయి. అవి లీనియర్ పర్ముటేషన్స్ కాబట్టి వాటిని 5 ఫ్యాక్టరీ వేస్ ఇంటర్చేంజ్ చేస్తాం. కాబట్టి రిమైనింగ్ 5 కెన్ బి అరేంజ్డ్ ఇన్ 5 ఫ్యాక్టరీ వేస్. Therefore, number of permutations is equal to 5 factorial into 2 factorial అవుతుంది. 5 factorial into 2 factorial. ఇది మనకు వచ్చేటువంటి పర్ముటేషన్ అనమాట. అంటే బోత్ సైడ్స్ మనం ఆర్గ్యూ చేయవచ్చు. బట్ ఎనీహౌ ఇక్కడ మనకు ఆర్గ్యుమెంట్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్ క్రైటీరియా కాదు. ఈ చాప్టర్ ఏంటంటే మనకు లాజిక్ ఓరియంటెడ్, మీరు ఆన్సర్ రాసినారు లేదా అనేటువంటిది చూస్తారు. అందుకనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఈ చాప్టర్ తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ చాప్టర్ కూడా ఉంటుంది, అది కూడా తీసుకుంటారనమాట. ఓకేనా? త్వరగా నోట్ చేసేయండమ్మా. మనం వి గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. Completed, sir. సో అరెస్ట్ చేసేస్తున్నాను. అందరు రాశారుగా? ఫ్రమ్ బాయ్స్
Completed, sir. Okay. Now let us go to the fourth question. Find the number of ways of preparing a garland with 3 yellow. Garland అంటున్నారమ్మా, ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే ఎల్లో అనేటువంటివి 3 ఫ్లవర్స్ ఉన్నాయి అంటున్నారు. తర్వాత వైట్ అనేటువంటివి 4 ఉన్నాయి అంటున్నారు. అండ్ దెన్ రెడ్ అనేటువంటివి 2 ఉన్నాయి అంటున్నారు. ఆఫ్ డిఫరెంట్ సైజెస్ సచ్ దట్ ద 2 రెడ్ రోజెస్ కమ్ టుగెదర్. కండిషన్ పెట్టారు. ఏం కండిషన్ పెట్టారంటే రెడ్ షుడ్ come together. The 2 red roses come together. Should come together. ఇది మనకు కండిషన్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఉన్నటువంటి రెడ్ను ఒక టై వేయాలి, దారం కట్టేయాలి. దారం కట్టేస్తే వీటిని ఇదంతా కలిపి ఒక యూనిట్ అవుతుంది. ఒక ఫ్లవర్ కింద ట్రీట్మెంట్. ఇక్కడేమో 4 ఫ్లవర్స్, ఇక్కడేమో 3 ఫ్లవర్స్. 4 + 3 + 1 = ఎన్ని అయినాయి? 8 అయినాయి. ఓకే. సో ఇప్పుడు మనకు ఈ ఎన్ 8 అనేటువంటిది ఏమిటి అంటే ఎన్ అన్నమాట. ఎన్ ఇది నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్. ఇప్పుడు గార్లాండ్ కదా ఇది, నంబర్ ఆఫ్ గార్లాండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1/2 × n-1 ఫ్యాక్టోరియల్. ఇది ఫార్ములా. కాబట్టి దీని ప్రకారంగా మనకి ఏమొస్తుందంటే 1/2 × 8 - 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 1/2 × 7 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అయితే ఇక్కడ వచ్చేటువంటి గార్లెండ్స్ ఇలా వచ్చినప్పుడు ఇంకా ఏమవుతుందంటే రెడ్ 2 ఉన్నాయి కదా, ఈ 2 రెడ్ని ఇంటర్చేంజ్ చేయవచ్చుగా. 2 red can be interchanged in 2 red can be interchanged. వాటిని ఏం చేసాం మనం? ఒక యూనిట్ లాగా తీసుకున్నాం. మనం ఒకే యూనిట్ లాగా తీసుకున్నప్పుడు మరి దారం కట్టేయాలనుకున్నాం కదా, దారం కట్టేటప్పుడు స్మాల్ బిగ్ స్మాల్ కట్టొచ్చుగా, బికాస్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ సైజు. సో స్మాల్ బిగ్ స్మాల్ 2 తేడా కనిపిస్తుందిగా. 2 తేడా మనకు, ఒకటేమో రెడ్, ఒకటేమో రెడ్. అలా కాకుండా ఒకటేమో రెడ్ తేడా కనిపిస్తుందిగా. అలా ఈ రెడ్ అనేటువంటి వాటిని మనము 2 ways ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. సో 2 red can be interchanged in 2 factorial ways. That's equal to 2. Therefore, total number of circular arrangements అన్నా గార్లాండ్స్ అన్నా ఒకటే. టోటల్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వస్తాయంటే మనకు 1/2 × 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 2 ఫ్యాక్టోరియల్ ఇది క్యాన్సిల్ చేసుకుంటాం. క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ కమ్స్ as 7 ఫ్యాక్టోరియల్. Therefore, number of circular permutations ఎన్ని వస్తాయని అని అడిగితే మనం ఏం చెప్తామంటే 7 ఫ్యాక్టోరియల్ అని చెప్తాం. 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే ఈజ్ ఈక్వల్ టు మనం మల్టిప్లై చేసుకుంటే 5040 వస్తుంది. ఇది 7 × 6 × 5 × 4 × 3 × 1 is equal to 5040. That's the answer for this. And this also an important question to be remembered. Okay, అది నోట్ చేసిండ మొత్తంగా. Completed, sir. Very good.
Completed, sir. Erased. Now we are going to the third Roman. First sum, page number 177. అంటే ఇక్కడ నుంచి అడిగేటువంటి 7 మార్క్స్ క్వశ్చన్స్ కింద మనం ట్రీట్ చేసుకోవచ్చు. క్వశ్చన్ ఏమంటున్నారంటే ఫైండ్ ది నంబర్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ అరేంజింగ్ 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్. ఇక్కడ మనకు డేటా ముందు రాసుకుందాం. బాయ్స్ ఒక 6 ఉన్నారు, గర్ల్స్ ఒక 6 ఉన్నారు. 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ రౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ సో దట్ ఆల్ ద గర్ల్స్ సిట్ టుగెదర్. మొదటి కండిషన్, వీళ్ళందరినీ ఏం చేయాలంటే సర్క్యులర్ పర్ముటేషన్స్ అడుగుతున్నారు. సర్క్యులర్ టేబుల్ వెంబడి అరేంజ్ చేయాలి అంటే సర్క్యులర్ పర్ముటేషన్స్ అని. దీంట్లో కండిషన్ అంటే ఆల్ ద గర్ల్స్ సిట్ టుగెదర్. ఫస్ట్ కండిషన్, ఆల్ ది గర్ల్స్ సిట్ టుగెదర్. ఇది కండిషన్. గర్ల్స్ అందరూ కలిసి కూర్చోవాలి అనేటువంటి కండిషన్ పెట్టారు. గర్ల్స్ అందరూ కలిసి కూర్చోవాలి అనే కండిషన్ పెడితే మనం ఏం చేద్దామంటే ఇలా ఒక సర్కిల్ తీసుకుందాం. తీసుకొని 6 గర్ల్స్ ఉన్నారు కదా, 1 2 3 4 5 6. ఈ 6 గర్ల్స్కు మనం ఒక లాంగ్ బెంచ్ ఇలా వేద్దాం. ఇది 6 గర్ల్స్, వీళ్ళకి బెంచ్ వేసాం. 6 ఉన్నారు వీళ్ళు. ఈ 6 కలిపి ఒక యూనిట్ అనమాట. వీళ్ళు కూర్చొనేస్తారు. ఎన్ని రకాలుగా కూర్చుంటారు వీళ్ళంటే 6 ఫ్యాక్టోరియల్ వేసి కూర్చుంటారు. పక్కనే కూర్చుంటారు కదా, 6 ఫ్యాక్టోరియల్ వేసి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇప్పుడు బాయ్స్కి మనం ప్లేస్ ఇద్దాం. 3 4 5 6. సో వీళ్ళందరూ ఎవరు అంటే జీ. వీళ్ళు ఎవరంటే B1 B2 B3 B4 B5 B6. సో 6 బాయ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్. వీళ్ళు ఎన్ని రకాలు కూర్చోవచ్చు బాయ్స్ అంటే, వీళ్ళకి 6 ప్లేసెస్ ఉన్నాయి, 6 ఫ్యాక్టరీ వేసి కూర్చుంటారు. ఇక్కడ మనం N-1 ఫ్యాక్టరీ ఫామ్లో వాడాల్సిన అవసరం లేదు. వాడాలి అంటే వీళ్ళందరూ కలిపి ఒక యూనిట్, ఇదంతా కలిపి బెంచ్ అంతా 1 ప్లస్ 6 7 అవుతుంది. దీన్ని 7-1 ఫ్యాక్టరీ అంటే ఈ 6 ఫ్యాక్టరీ ఎలా రాశాను నేను 7-1 ఫ్యాక్టోరియల్ అని రాశాను అనమాట. ఈ బెంచ్ అంతా 1 ప్లస్ 6 బాయ్స్ టుగెదర్ 7 7-1 ఫ్యాక్టరీ 6 ఫ్యాక్టోరియల్. ఈ 6కి ఫర్ ది 6 girls 6 places are there, therefore it's a linear permutation 6 factorial. Hence all the girls sit together. Number of permutations, number of circular permutations is equal to 6 factorial into 6 factorial. So when all the girls are sitting together, the number of circular permutations is equal to 6 factorial into 6 factorial. Second one ఏమంటున్నారంటే no two girls sit together అంటున్నారు. No two girls sit together. No two girls sit together అంటే ఏ ఇద్దరు గర్ల్స్ కలిసి కూర్చోకూడదు అని. ఏ ఇద్దరు కలిసి కూర్చోకూడదు అంటే ఆల్టర్నేట్ కూర్చోవాలి అని కదా అర్థం. ఆల్టర్నేట్ కూర్చోవాలి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఇట్లా కూడా చెప్పవచ్చు. ఏమనంటే బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ అని కూడా చెప్పవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ అని ఇలా చెప్తే రెండు సేమ్ అన్నమాట.
ఇలా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఒక సర్కిల్ ఇలా కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేసి ఫస్ట్ ఎవరో ఒకరిని కూర్చోపెడదాం. యాక్చువల్గా అయితే ఎవరైతే ఎక్కువ నెంబర్ ఉంటారో వాళ్ళని కూర్చోపెట్టాలి. ఎవరైతే ఎక్కువ నెంబర్ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టాలి సర్కిల్లో. కానీ ఇక్కడ ఇద్దరు సమానం ఉన్నారు కాబట్టి ఎవరినైనా కూర్చోబెట్టవచ్చు. నేనేం చేస్తానంటే గర్ల్స్ని కూర్చోబెడతాను. ఫస్ట్ జీ 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 జీ. సో వీళ్ళు G1 అనుకోండి, G2 అనుకోండి, G3 అనుకోండి, G4 అనుకోండి, G5 and then G6. These 6 girls can be arranged around the circle in how many ways అంటే ఇక్కడ n is equal to 6 కాబట్టి n minus 1 factorial is equal to 6 minus 1 factorial is equal to 5 factorial ways కూర్చోవచ్చు వాళ్ళు. కూర్చున్న తర్వాత ఏం చేద్దామంటే బాయ్స్కు ప్లేస్లు చూపిద్దాం. ఇది ఫస్ట్ ప్లేస్ అనుకోండి, ఇది సెకండ్ ప్లేసు, ఇది థర్డ్ ప్లేసు, ఇది ఫోర్త్ ప్లేసు, ఇది ఫిఫ్త్ ప్లేసు, ఇది సిక్స్త్ ప్లేస్. అంటే దెర్ ఆర్ 6 places ఫర్ 6 బాయ్స్. బాయ్స్ కెన్ బి అరేంజ్. ఇక్కడ లీనియర్ అవుతారు వీళ్ళు, ఎందుకని గర్ల్స్ కూర్చునేసారు, ఇంకెవరు కదలరు కాబట్టి వాళ్ళను మళ్ళా రొటేషన్ అనేటువంటిది ఇక్కడ అరేంజ్ అవ్వదు. ఫర్ లీనియర్ కింద తీసుకోవాలి. 6 boys can be arranged in 6 factorial అని రాసుకోవాలి. 6 places to 6 boys 6 factorial. Therefore number of arrangements అంటే రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఏం రాద్దామంటే 6 girls can be arranged round a circle in 6 minus 1 factorial is equal to 5 factorial ways. Next, in between, I will repeat this again once again. Let me complete and then explain you. In between 6 places can be filled with 6 boys in 6 factorial ways. Therefore number of required permutations is equal to 5 factorial into 6 factorial. 5 factorial into 6 factorial అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, నేను జాగ్రత్తగా వినండి. ఈ ప్రాబ్లం మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది మనకు 7 మార్క్స్కి అడిగేటువంటి ఒకనొక ఫ్రీక్వెంట్ క్వశ్చన్. ఇది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో 7 మార్క్స్ వస్తాయి, కానీ ఆబ్జెక్టివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో అంతా 1 మార్క్, మీకు తెలుసు కదా 1 మార్కులు 4 మార్కులే ఉండేది. రాంగ్ అయితే నెగిటివ్ మార్కులు ఉన్నాయి. క్వశ్చన్ అయితే సేమ్, అయితే మనం చేసేటువంటి ఆలోచించేటువంటి విధానం అంతా కూడా సేమ్, అయితే రిప్రజెంటేషన్లోనే తేడా ఉంటుంది. ఐపీలో అయితే మొత్తం స్టెప్స్ ఇలా నేను రాసినట్టు రాస్తాం, ఆబ్జెక్ట్లో అయితే డైరెక్ట్గా ఆన్సర్ రాస్తాం, అది తేడా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఒక 6 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారు. ఈ 6 బాయ్స్ 6 గర్ల్స్ రౌండ్ ద టేబుల్ కూర్చోబెట్టాలి విత్ సమ్ కండిషన్. ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ఆల్ ద గర్ల్స్ సిట్ టుగెదర్. గర్ల్స్ అంతా కలిసి కూర్చోవాలి అనేటువంటిది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఆల్ ద గర్ల్స్ సిట్ టుగెదర్ అన్నప్పుడు మనం ఏం చేసామంటే 6 గర్ల్స్కు ఒక లాంగ్ బెంచ్ వేసాం. బెంచ్లో కూర్చోబెడితే ఒక గర్ల్స్ ఇంకా అక్కడే ఉంటారు, వాళ్ళు కదలకుండా ఒకే దగ్గర ఉంటారు అనేటువంటిది మన కాన్సెప్ట్. లేదా 6 గర్ల్స్ని ఒక యూనిట్ లాగా తీసుకున్నాము అని కూడా అనుకోవచ్చు. 6 girls can be given or arranged in the 6-seater bench in 6 factorial ways. బెంచ్లో 6 ప్లేస్లు ఉంటాయి కాబట్టి 6 factorial ways వాళ్ళని కూర్చోబెట్టవచ్చు. లీనియర్ పర్ముటేషన్స్ ఇస్ ద ఫార్ములా.
తర్వాత ఈ బెంచ్ని తీసుకొచ్చి మనం సర్కిల్లో ఎక్కడో చోట పెట్టేసాం కాబట్టి ఫిక్స్ అయిపోయింది అది. ఇంకా మిగిలినటువంటి బాయ్స్ 6 ఉంటారు, వాళ్ళకి 6 ప్లేసెస్ ఉంటాయి. రిమైనింగ్ సర్కిల్లో 6 ప్లేసెస్ మనం డయాగ్రామ్లో చూపించాం. దాని ప్రకారంగా 6 ఫ్యాక్టోరియల్ వేసి వాళ్ళని కూర్చోబెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయంటే 6 ఫ్యాక్టోరియల్. హెన్స్ బాయ్స్ 6 ఫ్యాక్టోరియల్ వేసి కూర్చుంటారు, గర్ల్స్ 6 ఫ్యాక్టోరియల్ వేసి కూర్చుంటారు. గర్ల్స్ అందరు బెంచ్లో ఉన్నారు కాబట్టి దే విల్ బి బీయింగ్ టుగెదర్. ఆ బెంచ్లోకి ఏ బాయ్ కూడా మధ్యలో ఎంటర్ అవ్వడు కాబట్టి మనకు అక్కడ వచ్చే అవకాశం లేదు. అంటే గర్ల్స్ బీయింగ్ టుగెదర్ అనే కండిషన్ వైలేట్ అవ్వదు. దట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కాబట్టి నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. దట్స్ ద ఫస్ట్ పార్ట్. నౌ కమింగ్ టు ద సెకండ్ పార్ట్. నో టూ గర్ల్స్ సిట్ టుగెదర్. ఏ ఇద్దరు గర్ల్స్ కూడా కలిసి కూర్చోకూడదు. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఇద్దరి గర్ల్స్ మధ్య ఒక బాయ్ కంపల్సరీగా ఉండాలి. ఒక బాయ్ ఎగ్జాక్ట్లీ ఉండాలి. ఇక్కడ మనకు 6 బాయ్స్ 6 గర్ల్స్ అన్నారు కాబట్టి ఏమవుతుందంటే ప్రతి ఇద్దరి గర్ల్స్ మధ్య ఒక బాయ్ కూర్చున్నాడంటే బాయ్ గర్ల్ అలా ఆల్టర్నేట్ వస్తారు. కాబట్టి బాయ్స్ గర్ల్స్ ఇట్ ఆల్టర్నేటివ్లీ అని చెప్పినా, నో టూ గర్ల్స్ సిట్ టుగెదర్ అని చెప్పినా ఈ ప్రాబ్లంలో ఈక్వల్ అవుతుంది. కారణం ఏంటంటే బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ నంబర్. సమానంగా ఉన్నారు కాబట్టి బాయ్స్ 6 ఉన్నారు, గర్ల్స్ 6 ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్తామంటే ఆల్టర్నేట్గా కూర్చోడం అని చెప్తాము. సో ఇప్పుడు మనం దీని గురించి ఏం చేసామంటే మొట్టమొదట 6 గర్ల్స్ను సర్కిల్లో కొంచెం గ్యాప్లు ఉండేట్టుగా కూర్చోబెట్టాము 6 ప్లేసెస్లో. 6 గర్ల్స్ను సర్కిల్లో కూర్చోబెట్టడం అంటే సర్కిల్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి మనం వాడాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే n-1 ఫ్యాక్టర్లు అనేటువంటి ఫార్ములా వాడాలి. n ఈజ్ ఈక్వల్ టు 6 గర్ల్స్ అవుతారు కాబట్టి నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 6 - 1 ఫ్యాక్టోరియల్ దట్స్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్. సో ఈ 5 ఫ్యాక్టర్లు అనేటువంటిది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 గర్ల్స్ అరౌండ్ ఏ సర్కిల్ అవుతుంది. వీళ్ళు కూర్చొనేసారు, ఎవరు 6 గర్ల్స్ సర్కిల్లో కూర్చొనేసారు, 5 ఫ్యాక్టర్లు వేసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇంకా ఆల్టర్నేట్ గ్యాప్స్ అంటే ప్రతి ఇద్దరి గర్ల్స్ మధ్యలో ఒక ప్లేస్ ఖాళీ పెట్టేట్టుగా వాళ్ళు కూర్చున్నారు కాబట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి ప్లేసులు మనం లెక్క పెట్టుకుంటే అవి కూడా 6 ఉంటాయి కరెక్ట్గా. ఈ ఆల్టర్నేట్ ప్లేస్లలో ఈ 6 ప్లేస్లలో వచ్చి 6 బాయ్స్ కూర్చుంటారు. వాళ్లకు 6 ప్లేసెస్ ఉన్నాయి, 6 బాయ్స్ ఉన్నారు కాబట్టి ఎన్పిఎన్ లేదా ఎన్ ఫ్యాక్టల్ ఫార్ములా 6 ఫ్యాక్టల్ ఫార్ములా అప్లై చేసి బాయ్స్ ఎన్ని విధాలు కూర్చోవచ్చు అంటే 6 ఫ్యాక్టర్లు వేసి కూర్చోవచ్చు. ఇక్కడ బాయ్స్ కూర్చోవాలి, గర్ల్స్ కూర్చోవాలి, ఇద్దరు కూర్చుంటేనే కదా మనకు పర్ముటేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేది. అండ్ అనేటువంటిది ప్రిన్సిపల్ కాబట్టి మల్టిపుల్ చేయాలి. Therefore, number of required circular permutations is equal to 5 factorial into 6 factorial. That's the answer. ఓకే, దీనికి కూడా మీరు ఏం చేస్తారంటే 3 స్టార్లు పెట్టుకుంటాం. ఇది ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్. పెట్టుకొని నోట్ చేయండి. కంప్లీట్ చేశారా అందరూ? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ అర్థం కాని వాళ్ళు ఏంటంటే ఇది మళ్ళీ నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ 1, 2 చెప్పి ఒకసారి 3 రాశాను. ఏంటంటే థర్డ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమంటున్నారంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇట్ ఆల్టర్నేటివ్లీ అని అడిగారు. బాయ్స్ గర్ల్స్ ఇట్ ఆల్టర్నేటివ్లీ అని అడిగినా, నో టు గర్ల్స్ ఇట్ టుగెదర్ అని అడిగినా రెండు ఒకటే కాబట్టి రెండింటికి కలిపి ఒకటే ఆన్సర్ అనమాట. ఓకే, నౌ షల్ ఐ erase this? Yes. Okay, sir. Now, let us come to the second question of the same third Roman. This is also long answer question. Find the number of ways of arranging 6 red roses. Red roses. Red ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయట. And 3 yellow roses. Yellow ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయట. ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఇంటూ ఏ గార్లాండ్. ఇప్పుడు మళ్ళీ ఇది గార్లాండ్ అంటున్నారమ్మా. గార్లాండ్ అంటే మనం వెంటనే ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం. n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అనేటువంటి ఫార్ములా మనం వాడుకోవాల్సి వస్తుంది. అది ఫార్ములా అట్లా రాసుకుందాం. ఇప్పుడు ఏమంటున్నారంటే ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 రెడ్ రోజెస్ అండ్ 3 yellow రోజెస్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఇంటూ ఏ గార్లాండ్ అన్నారు. కాబట్టి నంబర్ ఆఫ్ గార్లాండ్స్ అని రాసాను. నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఏదైనా ఒకటే. నంబర్ ఆఫ్ గార్లాండ్స్.
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు n ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6 + 3 కదా. 6 + 3 ఈజ్ ఈక్వల్ టు 9. 6 + 3 ఈజ్ ఈక్వల్ టు 9. కాబట్టి ఫార్ములా ప్రకారంగా మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 1/2 ఇంటూ 9 - 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇది నంబర్ ఆఫ్ గార్లెండ్స్, టోటల్ నంబర్ ఆఫ్ గార్లెండ్స్ ఇది. దీంట్లో ఫస్ట్ పార్ట్ అని మళ్ళీ కండిషన్ పెట్టి అడుగుతున్నారు. ఏంటి కండిషన్ అంటే ఆల్ ద ఎల్లో రోజెస్ ఆర్ టుగెదర్. ఎల్లో ఆర్ టుగెదర్ ఇది కండిషన్. ఎల్లో అనేటువంటివి కలిసి కలిసి ఉండాలంట. ఎల్లో అనేటువంటివి కలిసి కలిసి ఉండాలంటే మనం ఏం చేస్తామంటే 3 ఈజ్ ఎ టై. ఇక్కడ ఉన్నటువంటి ఒక డయాగ్రామ్ వేసుకున్నామండి. ఇక్కడ వేసుకున్నాం డయాగ్రామ్. ఇది డయాగ్రామ్. ఇక్కడ మనకు ఇదొక ఎల్లో అనుకుందాం, ఇదొక ఎల్లో అనుకుందాం, ఇదొక ఎల్లో అనుకుందాం. ఈ ఎల్లో మూడింటికి కూడా మనం ఏం చేస్తామంటే ఒక టై ఇలా వేసిద్దాం. త్రీ ఎల్లో ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఇదంతా కలిపి 1. ఈ మూడింటిని ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అంటే 3 ఫ్యాక్టర్లు వేసి అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఎల్లో. ఎల్లో అది. ఇంకపోతే రెడ్ ఉన్నాయి 2 3 4 5 6. ఇది R1 R2 R3 R4 R5 R6. So 6 red are there, 3 yellow are there. These 3 yellow is taken as 1 and plus 6 is 7. 7 minus 1 factorial by 2 అనుకోవచ్చు. Therefore total flowers is equal to within bracket taking 3 yellow 1 unit is equal to 6 plus 1 is equal to 7. ఈ 3 yellow కలిపి ఒకటి అనుకున్నాం. 1 plus 6 red, 6 plus 1 is equal to 7. ఇది మనకున్నటువంటి n వాల్యూ. ఓకే, number of circular arrangements అంటే ఇక్కడ గార్లెండ్స్ కదా, గార్లెండ్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే మనకున్న ఫార్ములా 1/2 ఇంటూ n minus 1 factorial. That's equal to 1/2 into 7 minus 1 factorial. అయితే ఈ ఎల్లోని ఇంటర్చేంజ్ చేసి మనం ఇంకా కన్సిడర్ చేయాలి కదా ఇప్పుడు. కాబట్టి 3 yellow can be interchanged in 3 factorial ways. Therefore total number of circular arrangements is equal to ఏమొస్తుందంటే మనకు 1/2 into 7 minus 1 factorial into 3 factorial అంటే దిస్ ఈక్వల్ టు 1/2 into 6 factorial into 3 factorial. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట. 1/2 into
6 factorial into 3 factorial. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే 2160 వస్తుంది. మనం సింప్లిఫై చేసుకుంటే దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే 2160 వస్తుంది. ఫ్యాక్టోరియల్ 2160. ఓకే, ఇక్కడ 8 ఫ్యాక్టోరియల్ బై 2 అని చెప్పాం కదా, దీన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే ఎంత వస్తుందంటే 20,160 వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారంటే నో టు ఎల్లో రోజెస్ ఆర్ టుగెదర్ అంటున్నారు. నో టు ఎల్లో, ఏ రెండు ఎల్లో కూడా కలిసి రాకూడదు అని అడుగుతున్నారు. సరే, ఇది నోట్ చేయండి అమ్మా, నెక్స్ట్ రాస్తాను. మనకు ప్లేస్ కూడా ఒకటి చూసుకోవాలి కదా. మరి నాకు వినపడి కంప్లీటెడ్. Yes, sir. Completed, sir. ఓకే, నా దీని తర్వాత మనం ఏం చేద్దాం అంటే తీసేసి సెకండ్ పార్ట్ ఏమంటున్నారంటే నో టు ఎల్లో రోజెస్ ఆర్ టుగెదర్ అంటున్నారు. నో టు yellow are together. ముందు ఆల్ ద 3 yellow టుగెదర్ అన్నారు. ఇప్పుడు ఏ రెండు ఎల్లో కూడా కలిసి రాకూడదు అన్నారు. కలిసి రాకూడదు అంటే మళ్ళీ ఒకసారి మనం ఒక డయాగ్రామ్ వేసుకున్నాం. కలిసి రాకూడదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే రెడ్ను సర్కిల్లో పెడతాం. 2 5 6 R1 R2 R3 R4 R6 ఈ రెడ్ను మనం ఒక సర్కిల్ అరేంజ్ చేసాం. ఓకే, so 6 red can be arranged in 6 minus 1 factorial ways. 6 red can be arranged in 6 minus factorial by 2 అనే విధాలు అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అనే విధాల అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో ఏం చేయాలంటే మనం 3 ఎల్లోని తీసుకురావాలి. ఇక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి ప్లేస్ లెక్క పెట్టుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 places are there. So in alternate places 3 yellow can be arranged in NPR formula. In NPR ఇది ఏమవుతాయంటే లీనియర్ కింద కౌంట్ చేయాల్సి వస్తుంది. అవి ఆల్టర్నేట్ ఆల్రెడీ రెడ్ అనేటువంటివి వచ్చేసాయి కాబట్టి మధ్యలో ప్లేస్లు 6 ఉన్నాయి, 3 ఎల్లో ఉన్నాయి. NPR is equal to 6p3 అని రాసుకోవాలి. 6p3 base. Therefore total number of circular permutations
ఇజ్ ఈక్వల్ టు రెండింటిని మల్టిప్లై చేయాలి మనం కాబట్టి 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఇంటూ 6p3 ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది అనమాట 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఇంటూ 6p3 ఈజ్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ 60 sir. 2 ఇంటూ 6p3 60 ఇంటూ 6p3 అమ్మా ఇది 60 చెప్పినావు కదా నువ్వు గుడ్ 60 ఇంటూ 6p3 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 అని దీన్ని మల్టిప్లై చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 7200 వస్తుంది. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే ఇది కూడా నోట్ చేసాడమ్మా. కొన్ని అర్థమైన తర్వాత నెక్స్ట్ మనం ఇంకో కొత్త కాన్సెప్ట్కి రేపు వెళ్తాం. మరి మనం ఇప్పటికి లీనియర్ పర్మిటేషన్ నుంచి సర్క్యులర్ పర్మిటేషన్కి వచ్చాం. లీనియర్ పర్మిటేషన్లోనే రిపిటేషన్స్ వితౌట్ రిపిటేషన్ 2 కేటగిరీస్ చేసాం. సర్క్యులర్ పర్మిటేషన్ చేసాం. ఆ తర్వాత మళ్ళా సర్క్యులర్ లీనియర్ కలిపి ఉన్నటువంటి కాంబినేషన్స్ కూడా కొన్ని మనం చేసాం ఇక్కడ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ లీనియర్కి వెళ్తాం. దాంట్లో డిఫరెంట్ కండిషన్స్ వస్తాయి. మళ్ళా సరే ఈ రెండు కలిపి అట్లా మనకు డిఫరెంట్ కేసెస్లో ఫార్ములాస్ అనేటువంటివి రావడం అనేటువంటివి జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫార్ములా నేర్చుకోవడం ఒకటే కాదు, ముఖ్యం ఆ ఫార్ములా ఆ ప్రాబ్లంలో అప్లై చేయాలన్నా వద్దా అని తెలుసుకోవడమే అసలైనటువంటి విషయం. కాబట్టి ఏ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి తెలుసుకోవాలి అంటే అది మీకు ప్రాక్టీస్ మీద వస్తుంది తప్పనిచ్చి ఎన్నిసార్లు విన్నా రాదు. అంటే మీరు సొంతంగా ఒక లెక్క చేసి 2 లెక్కలు చేసి అట్లా చెప్పినవి చేసి కొత్తవి చేసి అలా ప్రాక్టీస్ చేసుకుని మాత్రమే అప్లికేషన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి అందరూ కంపల్సరీగా హోంవర్క్ సమ్స్ చేయండి. నేను హోంవర్క్ సమ్స్ పెడతాను మీకు ఈరోజు. ఆల్రెడీ పెట్టి ఉంటే పేజ్ నెంబర్లు హోంవర్క్ ఇస్తాను, అవి కంపల్సరీ అందరు చేయాలి. కానీ నా అబ్జర్వేషన్లో హోంవర్క్ చేయట్లేదు, ఊరికే క్లాస్ వింటున్నారు. క్లాస్ వింటేనే అయిపోతుంది మన పని అనుకుంటున్నారు. క్లాస్ వింటే అయిపోదు, హోంవర్క్ చేయాలి అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీరు మళ్ళీ రీఓపెన్ అయిన తర్వాత వచ్చి క్లాస్లో కూర్చున్నారంటే ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది, కానీ కొంచెం స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మీకు తెలుసు కదా అని స్కిప్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కారణం ఏంటంటే టైం తక్కువ అయ్యే కొద్దీ మనకు స్పీడ్ ఆటోమేటిక్ పెరుగుతుంది, మీకు తెలిసిన విషయమే. అందుకని అందరూ కూడా ఈ అవకాశాన్ని కంపల్సరీగా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, సో నోట్ చేసుకున్నారమ్మా? నోట్ చేసుకుంటున్నాను. Thank you, sir. టుమారో.